భారత రైల్వే సరికొత్తదైనటువంటి రికార్డుని నమోదు చేయడం అన్నది కీలకం. ప్రపంచంలోనే నంబర్ 1 కిందకి మారింది. అమెరికా, చైనాలకు సాధ్యం కాని రికార్డుని బద్దలుగొట్టింది. అమెరికా, కెనడా, చైనా, ఆస్ట్రేలియా లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా సాధ్యం కానటువంటిది. ఎలక్ట్రిక్ ఇంజన్లతో, ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లతో డబుల్ స్టాక్ కంటైనర్ రైళ్లు, ఒకదాని మీద ఒకటి కంటైనర్లు ఉండే గూడ్స్ రైలు నడుపుతున్న ప్రపంచంలోని మొట్టమొదటి దేశం కిందన భారతదేశం రికార్డు సాధించింది. ఒక డబుల్ స్టాక్ కంటైనర్ రైలు పట్టాలెక్కితే రోడ్ల మీద వెళ్ళే దాదాపు 200 భారీ ట్రక్కుల భారం తగ్గుతుంది. దీని మూలంగా వస్తు రవాణా చాలా వేగంగా, తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా సాగిపోతుంది. మరోవైపు పొల్యూషన్, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి, ఆయిల్ ఖర్చు తగ్గుతుంది, అన్నీ కూడా తగ్గుతాయి. భారతదేశం ఈ అద్భుతమైనటువంటి ఘనత సాధించింది. భారతదేశం ప్రత్యేకంగా నిర్మించినటువంటి డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్స్ వల్ల ఇది సాధ్యమైంది. ఈ డబుల్ స్టాక్ రైళ్లు సులభంగా వెళ్లేలా సాధారణం కంటే ఎక్కువ ఎత్తులో ఉండే ప్రత్యేక హై క్లియరెన్స్ ఓవర్ హెడ్ ఎలక్ట్రిఫికేషన్ వైర్లు మన ఇంజనీర్లు అద్భుతంగా డిజైన్ చేయడం ఇందులో కీలకం. ఆర్థిక వృద్ధిని ఇది పరుగులు పెట్టిస్తోందని చెప్పడంలో ఎట్లాంటి అతిశయోక్తి లేదు.